హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ కొన్నాబతుల. ఈరోజు మనం డిసిఎస్ అండ్ డిఆర్ఎస్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోలోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లంలోని హియర్ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో ఈ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ అనే టాపిక్స్ నుండి 1 ఎస్ఏ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అది LMN ఆర్ 2 డయాగ్నల్స్ ఆర్ 4 డయాగ్నల్స్, 2 డయాగ్నల్స్ కానీ 4 డయాగ్నల్స్ కానీ. ఈ ప్రాబ్లం అనేది వన్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది మనకి ప్రతి ఇయర్ కూడా రావడం జరుగుతుంది. దాంట్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ని కూడా ఒక ప్రాబ్లం మనం క్లియర్గా నేర్చుకున్నట్లయితే రిమైనింగ్ ప్రాబ్లం చాలా ఈజీగా చేయగలుగుతాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఏ రే find the angle between 2 diagonals of a cube. 2 diagonal యొక్క the cube of a 2 diagonal కి find the angle between 2 diagonal of a cube. ఒక క్యూబ్ లోని 2 diagonals కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్, if a ray angles alpha comma beta comma gamma comma eta with the 4 diagonals of a cube, then show that cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square eta equal to 4/3 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లంలోని డయాగ్నల్ క్యూబ్ ఫామ్ చేసుకోవాలి. సో క్యూబ్కి 2 స్క్వేర్స్ ఫామ్ చేయండి. టూ స్క్వేర్స్, దీని ఎడ్జెస్ని జాయిన్ చేయండి. జాయిన్ చేసినప్పుడు మనకి క్యూబ్ అనేది ఫార్మేషన్ అయింది. దిస్ ఈజ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ కాబట్టి ఎక్స్టెండ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఎక్స్, వై అండ్ జెడ్ coordinate axis. X axis is A, X axis is A, and Y axis is B, and Z axis is C, and remaining corners D, E, F, G. This is origin. Origin is O0, 0, 0. Origin is O0, 0, A. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ అనేవి OA is equal to OB is equal to OC is equal to small a. That means ఆరిజిన్ నుంచి A అనే పాయింట్కి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆరిజిన్ నుంచి B అనే పాయింట్కి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆరిజిన్ నుంచి C అనే పాయింట్కి డిస్టెన్స్ ఈజ్ A. సో ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, రిమైనింగ్ కోఆర్డినేట్స్ ఆర్ 0. సో ఏ పాయింట్ ఈజ్ ఆర్ ఏ వెర్టెక్స్ A, 0, 0 అండ్ B 0, A, 0. వై యాక్సిస్ మీద వై కోఆర్డినేట్తో రిమైనింగ్ కోఆర్డినేటర్స్ ఆర్ 0. అండ్ C ఈజ్ జెడ్ యాక్సిస్ 0, 0, A, 0, 0, A. అండ్ ఈ ఆరిజిన్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్న ఈ వాల్యూస్ A, A. అండ్ F ఈజ్ 0, A, 0, A. A, 0. Remaining G is 0, A, A. This is the vertices. This is the vertices of a cube. క్యూబ్ యొక్క వెర్టిసెస్ని ఐడెంటిఫై చేయడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ ఈజ్ ఏ క్యూబ్ OAB. O is the origin. ABC. X axis మీద రైట్ చేసినప్పుడు x కోఆర్డినేట్ ఉంటుంది, రిమైనింగ్ కోఆర్డినేట్స్ ఆర్ 0. సో A, 0, 0.
అంటే y యాక్సిస్ మీద రైట్ చేసినప్పుడు y కోఆర్డినేట్ ఉంటుంది, రిమైనింగ్ కోఆర్డినేట్స్ ఆర్ 0. అండ్ z యాక్సిస్ మీద రైట్ చేసినప్పుడు z కోఆర్డినేట్ ఉంటుంది, రిమైనింగ్ కోఆర్డినేట్ ఆర్ 0. సో 0, 0, a. అండ్ హియర్ this is the diagonals. The diagonals are OE bar comma OF bar comma OE bar comma OE bar comma BF bar comma CD bar comma AG bar. So remaining vertices ని ఐడెంటిఫై చూడండి. O is the origin, that means 0, 0, a. సో ఈ దీనికి ఆల్టర్నేట్ రైట్ చేయండి. అంటే ఈ 0, 0, 0, 0కి ఆల్టర్నేట్ ఈస్ a, a, 0, a, a. B వెక్టర్స్ ఈస్ 0, a, 0. F బీకి ఆల్టర్నేట్ అంటే ఇక్కడ 0 అనే టర్మ్ రైట్ చేసిన తర్వాత ఏ రాయాలి, ఏ అనే టర్మ్ రాసిన తర్వాత 0 రాయాలి. సో బీకి ఆల్టర్నేట్ ఎఫ్. సో a, 0, a. అండ్ సి వాల్యూస్ 0, 0, a. అండ్ డి సికి ఆల్టర్నేట్ a, a, 0. a is a, 0, 0. అండ్ జి ఏజీకి ఆల్టర్నేట్ 0, a, a అని రైట్ చేసుకుంటాం. ఓకే, ఇంకా ప్రొసీజర్కి వెళ్దాం. ప్రొసీజర్ let O is the one of the vertices of a cube. Let O is the one of the vertices of a cube, and the 3 the 3 edges are OA bar comma OB bar comma OC bar with the coordinate axis x, y, z respectively. And OA bar is equal to OB bar is equal to OC bar is equal to small a. OA bar is equal to OB bar is equal to OC bar is equal to small a. Next, the four diagonals are OE bar comma BF bar comma AG bar comma CD bar. The four diagonals are OE bar comma BF bar comma AG bar comma CD bar. And the vertices are O is equal to 0, 0, 0, and A is equal to
a comma 0 comma 0, and b is equal to 0 comma a comma 0, and c is equal to 0 comma 0 comma a, and d is equal to a comma 0, e is equal to a comma a, and f is equal to a comma 0 comma a, and g is equal to 0 comma a comma a. This is the vertices of a cube. ఇప్పుడు మనం డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్ కి డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ OE bar is equal to, the direction ratios of OE bar is x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. That means a minus 0 comma a minus 0 comma a minus 0 is equal to a comma a comma a. The direction ratios O and A find out చేస్తాం. x1 y1 z1, x2 y2 z2. The direction ratios of a OE bar is x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. That means a minus 0 comma a minus 0 comma a minus 0 is equal to a comma a, and direction ratios of BF bar is equal to F కి అండ్ B కి ఫైండ్ అవుట్ చేస్తాం. సో a minus 0 comma 0 minus a comma a minus 0 is equal to a comma minus a comma a. This is the direction ratios of BF bar, and direction ratios of AG bar. The direction ratios are A and G. That means a minus 0 comma a minus AG bar కాబట్టి AG bar find out చేయాలి కాబట్టి 0 minus a comma a minus 0 comma a minus 0. This implies minus a comma a comma a, and direction ratios of CD bar is equal to a minus 0 comma a minus 0 comma 0 minus a is equal to a comma minus a. సో ఇక్కడ వరకు ఆ టూ ప్రాబ్లం నెంబర్ 1 కి ప్రాబ్లం నెంబర్ 2 కి సేమ్ ప్రొసీజర్లో ఇక్కడ వరకు సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది 4 డయాగ్నల్స్ అయితే 4 డయాగ్నల్స్ చేయాలి, 2 డయాగ్నల్స్ అయితే 2 డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 డయాగ్నల్స్ యొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ 4 డయాగ్నల్లో ఎనీ టూ డయాగ్నల్స్ తీసుకొని యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. దేర్ ఫోర్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగ్నల్, the angle between for example AG bar and CD bar. ఏ టూ డయాగ్నల్స్ కి అప్లై చేసినా పర్వాలేదు, మనం లాస్ట్ 2 డయాగ్నల్స్ రాస్తున్నాను. the angle between AG bar and CD bar is theta. then cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 modulus of whole by
a1 square plus b1 square plus c1 square into a2 square plus b2 square plus c2 square. So cos theta is equal to the angle between two diagonals find out చేస్తున్నాను minus a into a minus a square, a into a square, a into minus a square modulus of by a1 square is a square plus a square plus a square root of a2 square, a square plus a square plus a square root of माइनस ए स्क्वायर की प्लस ए स्क्वायर की कैंसिल, माइनस ए स्क्वायर की प्लस ए स्क्वायर की कैंसिल, सॉरी माइनस ए स्क्वायर, सो प्लस ए स्क्वायर की माइनस ए स्क्वायर की कैंसिल. So cos theta is equal to minus a modulus of a square means a square by 3a square into root 3a square is equal to a square by root a into root a is equal to a. So root 3a square into root 3a square is 3a square. So a square की a square cancel, remaining value is 1 by 3. So cos theta is equal to 1 by 3. Theta is equal to cos inverse 1 by 3. The angle between the two diagonals is theta is equal to cos inverse 1 by 3. ఓకే, సేమ్ మొత్తం ప్రాబ్లం అంతా సేమ్ ప్రొసీజర్లో చేస్తాం. అలా కాకుండా మనకి 4 డయాగ్నల్స్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఇక్కడ వరకు ప్రొసీజర్ అనేది 2 ప్రాబ్లమ్స్కి సేమ్ ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 అన్న ప్రాబ్లం నెంబర్ 2 అయినా సేమ్ ప్రొసీజర్లో చేస్తాం. ప్రాబ్లం నెంబర్ 2కి వచ్చేటప్పటికి 4 డయాగ్నల్స్కి అప్లై చేయమంటే let the direction ratios of a cube is L comma M comma N. Let the direction ratios of a cube is L comma M comma N అని రైట్ చేసుకోవాలి. దీనికి మనకి 4 డయాగ్నల్స్ అడిగితే ఇప్పుడు క్యూబ్ యొక్క డయాగ్నల్స్ ఈజ్ L comma M comma N. ఆల్రెడీ మనం 4 డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 4 డయాగ్నల్స్కి క్యూబ్ యొక్క డయాగ్నల్స్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ద యాంగిల్ బిట్వీన్ ఓఈ బార్, ఇక్కడ 4 డయాగ్నల్స్కి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఓఈ బార్ అండ్ ఎల్ కామా ఎం కామా ఎన్ ఈస్ అండ్ మనకి యాంగిల్స్ ఇచ్చాడు. రేతో ఫామ్ అయ్యేటటువంటి యాంగిల్ ఎంత, ఫస్ట్ వన్ ఆల్ఫా. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై మాడ్యులస్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ రూట్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 square plus c2 square root. So cos alpha is equal to a1 is a into l, al. So al plus am plus an by a1 square is a square plus a square plus a square. Remaining direction is L comma M comma N. So L square plus N square plus N square. L square plus M square plus N square. So cos alpha is equal to A అనే టర్మ్ కామన్ చేసినట్లయితే మనకి L plus M plus N by A square plus A square plus A square 3A square root
into L square plus m square plus n square is when value is 1. So cos alpha is equal to a into L plus m plus n by root 3 into a. So a ki cancel. So cos alpha is equal to L plus m plus n by root 3. See cos alpha value find out చేసాం. రిమైనింగ్ యాంగిల్స్ మనం యాజ్ ఇట్ ఈజ్గా రాసేయవచ్చు. సిమిలర్లీ LA or LLA. Similarly, remaining diagonals BF bar की AG bar की CD bar की cos beta is equal to cos gamma is equal to cos eta is equal to cos alpha, cos beta, cos gamma and cos eta is equal to cos eta is equal to ఇక్కడ మనకి ఓఈ బార్ ఫైండ్ అవుట్ చేసినప్పటికి ఏ కామా ఏ అని పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి మన కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3 వచ్చింది. సో ఏ టర్మ్కి అయితే నెగిటివ్ సింబల్ ఉందో దానికి మాత్రం నెగిటివ్ రాసి రిమైనింగ్ అన్ని పాజిటివ్ రాసుకోవచ్చు. సో కాస్ బేటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ కాస్ బేటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ బై root 3 and cos gamma is equal to remaining minus L plus M plus N by root 3 and cos gamma L plus M minus N by root 3. ఇక్కడ ఏ టర్మ్కి అయితే నెగిటివ్ ఉందో ఆ టర్మ్ నెగిటివ్ రాసి రిమైనింగ్ టర్మ్ మనం పాజిటివ్గా రైట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం 4 డయాగ్నల్స్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం. cos alpha is equal to L plus M by N by root 3, cos beta is equal to L minus M plus N by root 3, cos gamma is equal to minus L plus M plus N by root 3 and cos theta is equal to L plus M minus N by root 3. Therefore ప్రాబ్లం మనం ఏమైనా ప్రూవ్ చేయమన్నాడు. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ గివెన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ ఈటా is equal to cos square alpha means L plus M plus N by root 3 whole square plus cos beta means L minus M plus N by root 3 whole square plus cos gamma means minus L plus M plus N by root 3 whole square plus cos eta means L plus M minus N by root 3 whole square. సో ఇక్కడ మనకి ప్రతి టర్మ్స్కి స్క్వేరింగ్ అప్లై చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అప్లై చేయాలి. సో అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc ప్లస్ 2ca ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca వస్తుంది. ఇక్కడ ప్లస్ 2lm ఇక్కడ మైనస్ 2lm, ఇక్కడ ప్లస్ 2mn ఇక్కడ మైనస్ 2mn. సో మొత్తం టర్మ్ క్యాన్సిలేషన్ అయితే మనకి అన్నిటిలోంచి 4l² ప్లస్ 4m² ప్లస్ 4n² అనే టర్మ్ మనకి ఈ బోత్ టర్మ్ని సింప్లిఫై చేసి మన క్యాన్సిలేషన్ అప్లై చేసినట్లయితే రిమైనింగ్ టర్మ్ ఈస్ 4l² ప్లస్ 4m² ప్లస్ 4n². సో డినామినేటర్లో స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయిపోతే మనకి 3 అనే టర్మ్ అనేది ఉంటుంది. సో మొత్తం ఫంక్షన్లోంచి మనం 4 అనే టర్మ్ కామన్ చేసినట్లయితే రిమైనింగ్ టర్మ్ l² ప్లస్ m² ప్లస్ n², l² ప్లస్ m² ప్లస్ n² బై 3. సో మనకి డైరెక్షన్ కోసైన్స్లోని l² ప్లస్ m² ప్లస్ n² ఈజ్ ఈక్వల్ టు 1, l² plus m² plus n² equal to 1. So 4/3 into 1. 4/3 into 1 is equal to 4/3. This is the
వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని ఒకే మెథడ్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయవలసింది ఓన్లీ 4 డయాగ్నల్స్ అయితే మనం క్యూబ్ యొక్క డైరెక్షన్ రేషియోని ఎల్ కామా ఎం కామా అప్లై చేసి 4 డయాగ్నల్స్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. లేదా 2 డయాగ్నల్స్కి అయితే మనం తీసుకున్నటువంటి 4 డయాగ్నల్లో ఎనీ టూ డయాగ్నల్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనం యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.